हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोल विलसदृग्जाल संभूत नाना कंजात भवांड कुंभकु महानंदांगनाडिंभकुन् धीरुलु निरपेक्षुलु आत्मारामुलु नैनमुनुलु हरिभजनमु నిష్కారణము చేయుచుందురు నారాయణుడటివాడు నవ్య చరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యించుచున్ సంతత శ్రీనారాయణ పదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతత్ విశ్వమున్ భూవర పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వెగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్క అన్యులు లేరు తలచి చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి అవ్వరి ప్రభుడవు ఆద్య పురుషుండవగు నీవు బోధము చే మాయనణతు నిశ్రేయసాత్మయందు మాయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మ ముఖ్య చిహ్నమైన శుభము చేయుదీవు సుజనులను అవనిలో కావ పుట్టుదవు జగన్నివాస సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు ఆ సూక్ష్మకళుండు అచ్యుతుడు అయ్యడన్ విరడచాగర్భంబుదా చక్రహస్తకుడై వైష్ణవమయగప్పి కురు సంతానార్థి అయ్యడ్డమై ప్రకటస్ఫురణ ననంచ ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ భగవంతుడైనటువంటి శ్రీహరికి 4 రకాలైనటువంటి వ్యూహములు ఉంటాయ్యా, 4 రకాలైనటువంటి డైమెన్షన్స్ ఉంటూ ఉంటాయి. లేకపోతే ఆయన 4 రకాలుగా ఆయన వ్యక్తం అవుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తమయ్యేటువంటి దాంట్లో తామసీం ప్రకృతిం సంకర్షణ సంజ్ఞాం మూర్తిం ఆత్మసమాధి రూపేణ ఆ శివుడు ఇలాతలంలో ఆ శివుడు ఆ 4వ రూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సంకర్షణ రూపాన్ని ఆయన ధ్యానం చేస్తున్నాడు అనేటువంటి విశేషాన్ని మనం చూసాం. ఇప్పుడు పరమాత్మ అనేటువంటిది అంటే ఏమిటి? ఆ పరమాత్మలో మాయ ఉంది, ఆ మాయలో త్రిగుణాలు ఉన్నాయి, త్రిగుణాలతో ఉండేటువంటి పంచభూతాలు, పంచతన్మాత్మలు, కాలము, పంచప్రాణాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ మాయ ద్వారా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలా వస్తున్నటువంటి మాయలో నుంచే మనకి సకల ప్రపంచాలు కూడా మనకి సకల భువనాలు 14 భువనాలు అందులో ఉండేటువంటి జీవరాశులు వీళ్ళందరూ కూడా ప్రభవిస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, లయమైపోతూ ఉంటారు. ఈ పుట్టడం ఇవన్నీ కూడా ఇలాగ క్రియేట్ అవ్వడం అంటే ఇవన్నీ ఈ విధంగా ప్రొజెక్ట్ అవ్వడానికి మాయలో ఉండేటువంటి
పరమాత్మ దానిని సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ద్వారా వీటిల్ని కల్పిస్తాడు. అంటే దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి మాయ యొక్క సహాయంతో చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ సృష్టిని చేస్తాడు. అంటే బీజ రూపంలో ఉండేటువంటి సమస్త జీవుల్ని సృష్టి చేస్తాడు. అది ఒక ముఖము. ఇక రెండవ ముఖం ఏమిటి అనేటువంటిది చూసినట్లయితే వాటిలన్నిటినీ కూడా స్థితి, అవన్నీ కూడా అలా పుట్టినటువంటివన్నీ కూడా అలా ఉండడానికి వాసుదేవ వ్యూహము అనేటువంటి వ్యూహంతో, ఆ ప్లాన్తో, ఆ ప్రణాళికతో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. తరువాత ఇక శివుడైనటువంటి లయకారుడైనటువంటి సమస్తాన్ని లోపలికి తీసేసుకునేటువంటి ఆ ప్రళయస్వరూపమైనటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మగారు, ఇక్కడ విష్ణు స్వరూపంగా ఉండేటువంటి వాసుదేవుడు, ఇక్కడ లయం చేయడానికి ఉండేటువంటి పరమేశ్వరుడు ఉంటారు. వీటిలన్నిటిలోనూ కూడా అనిరుద్ధ స్వరూపంగా, అంటే ఇంకా ఆయన యొక్క శక్తిని ఎవరు కూడా అడ్డు పెట్టలేనటువంటి స్థితిలో ఆ పరమాత్మ ఆయన అవ్యయంగా ఉంటూ ఉంటాడు అనేటువంటిది పెట్టుకోవాలి. ఇప్పుడు లయం చేసేటువంటి ఆ శివుడు, లయం చేసేటువంటి శివుడు ఆ పరమాత్మలో ఉండేటువంటి ఆ లయం చేయుట అనేటువంటి దానిని పరమశివుడు, రుద్రుడు ఆయన తన మీద ఆవాహన చేసుకుని ఆ స్వరూపాన్ని, ఆ లయకారత్వం అనేటువంటి డిపార్ట్మెంట్ని తాను మనసులో వేసుకున్నాడు. అంటే ఇవన్నీ జీవులన్నింటినీ కూడా ఏ విధంగా లయం చేయాలి అని ఒక అర్థం. ఇక రెండో అర్థం ఏమిటి అంటే పరమాత్మ ఉండేటువంటి ఈ జీవులందరూ సంసారంలో ఉంటారు. సంసారంలో ఉండేటువంటి బాధల్ని, చింతల్ని, కష్టాలని, దుఃఖాలని, నిరాశల్ని, నిస్పృహల్ని, వీటిలన్నిటినీ కూడా లయం చెయ్యడం అనేటువంటిది కూడా భావం చేయాలి. ఊరికైనా సంహారం అంటే చంపేయడమును, కల్పాంతంలో అన్నీ చంపేయడం అని కాదు. ఇవి మామూలుగా మనం ఏదో మనకి చింత ఉందనుకోండి, కష్టం ఉందనుకోండి, అప్పుడు కష్టం ఉన్నప్పుడు ఏం చేస్తాం, పొద్దున్న తెలివిగా ఉన్నప్పుడంతా బాధపడుతూ ఉంటాం. రాత్రి నిద్ర పట్టేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన ఇంద్రియాలు పడుకుంటాయి. మనలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండేటువంటి మన కష్టాలు, దుఃఖాలు, చింతలు, నిరాశలు అవి కూడా సంహారం అయిపోతున్నాయి కదా, అవి కూడా టెంపరీగా లోపల లయమైపోతున్నాయిగా. కాబట్టి ఒక జీవుల్ని సంహరించడం అనేటువంటిది కాకుండా జీవులలో ఉండేటువంటి సంసారంలో ఉండేటువంటి ఈతి బాధల్ని కూడా లయం చెయ్యగలిగినటువంటి ఆ పరమశివుడిని ఆయన పార్వతీ దేవితో సహా ఉంటాడు. కాబట్టి అందువల్ల పరమశివుడు కూడా పరమాత్మ యొక్క ఒకానొక వ్యక్తీకృతమైనటువంటి రూపం తప్ప శివుడు వేరు, విష్ణువు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అనేటువంటి పద్ధతి మాత్రం ఇక్కడ ఎక్కడా లేదు. అది పరమాత్మ ఏకస్వరూపుడే. అటువంటి శివుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఆవాహన చేసుకుంటున్నాడు. ఎవరిని? ఆ సంకర్షణ స్వరూపాన్ని. చిన్న చెప్పాక సంకర్షణము అంటే అన్నిటినీ కూడా కర్షణము చేయడం, అంటే లాగేసేసి అన్నిట్లోనూ తనలో కలిపేసుకోవడం. అందువల్లే మనకి భాగవతంలో ఇదే కాన్సెప్ట్ని చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే భూమిరాపోనలో వాయుఖం మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రధ అని చెప్పి 8 రకాలుగా నేను కనిపిస్తూ ఉన్నాను అని చెప్పిన తర్వాత ఈ 8 రకాలుగా కనిపించేటువంటి అపరేయమితి, ఇది అపర ప్రకృతి అంటారయ్యా. తర్వాత జీవభూత మహాబాహో, వీటిలన్నిట్లోనూ కూడా ప్రాణస్వరూపంగా, చైతన్య స్వరూపంగా సమస్త జీవులు కూడా ఉండడానికి ఆ ప్రాణస్వరూపమైనటువంటి వాడిని కూడా నేనే. ఆ ప్రాణస్వరూపము అదే ఆధారం. కాబట్టి సమస్త జీవులు కూడా నన్నే ఆధారం చేసుకుని ఈ 8 స్వభావాలతోనూ కూడా సృష్టి ఫార్మ్ అవుతూ ఉంటుంది అని చెప్పిన తర్వాత ఏతద్యోనీని భూతాని సర్వాణి ఉపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయం స్తథా. ఈ పుట్టించే ప్రభవ, అంటే బాగుగా, భవ అంటే పుట్టించడం. దేనిని? జగత అహం కృష్ణస్య, నేనే చేస్తున్నాను జగత ఈ ప్రపంచాన్ని, ప్రభవ పుట్టించడం, ప్రళయ తథా అన్నాడు. అంటే ప్రళయం కూడా నేనే చేస్తాను. అంటే ఇప్పుడు ఈ సంకర్షణుడిని ధ్యానం చేస్తూ ఉండేటువంటి శివుడు ఎవరు? ఆయనే పరమాత్మే, ఆ శ్రీకృష్ణుడే, ఆ శ్రీహరే. కాబట్టి అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయం సదా.
ఇప్పుడు కథ నడపడం కోసం అని చెప్పేసేసి ఆ శివుడు అంటే తనలోనే ఉండేటువంటి ఆ ప్రళయకార స్వరూపమైనటువంటి ఆ స్వరూపం, అది శివస్వరూపం, శక్తితో కలిసి ఆయన ఆ సంకర్షణ అంటే ఆ పరమాత్మలో ఉండేటువంటి ఆ లయకారత్వ స్వరూపాన్ని, ఆ భావాన్ని ఈయన ధ్యానం చేస్తూ ఉండేటువంటి స్థితి మనకి పంచమస్కంధం 17వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని సూత మహర్షి శౌనికాది మహర్షులకి వివరించిన విశేషాన్నే పరీక్షణ్ మహారాజుకి చెప్తూ ఆయన ఏ విధంగా భావన చేశాడు అనేటువంటి చెప్తూ, ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమైతి అని చెప్పి ఆ పరమాత్మకు ఉండేటువంటి ఆ లక్షణాన్ని, ఆ పరమాత్మలో ఉండేటువంటి గుణాలను చెప్తూ పురుషోత్తమాయ భగవతే భగవంతుడా మహాపురుష సర్వగుణ సంఖ్యానాయ అవ్యక్తాయ అని ఆయనకి అనంతాయ అనంతుడు, మహాపురుషుడు, భగవంతుడు, అవ్యక్తుడు, అవ్యయుడు, ఇవి ఈ గుణాలు మొదటి దాంట్లో చెప్పిన తర్వాత ఇక రెండవది భజే భజే భజన్యారణపాద పంకజం భగస్య కృత్నస్య పరంపరాయణం భక్తేష్వలం భావితభూత భావనం భవాపహం త్వా భవభావమీశ్వరం. ఓ ఈశ్వర, సేవించదగినటువంటి నిన్ను నేను సేవిస్తున్నాను అన్నాడు. మొట్టమొదట ఆ పరమాత్మ కైలాస పర్వతం, ఆ పరమశివుడు కైలాస పర్వతం మీద ఇలాతలంలో ఉండేటువంటి అక్కడ కూర్చుని ఆయన ధ్యానిస్తూ, స్వామి సేవింపదగినటువంటి వాడవు నువ్వు అని పరమాత్మను, ఆ పరమాత్మను ఆయన భావన చేస్తూ సేవింపదగినటువంటి వాడివి నువ్వే, ఇంకెవరిని సేవించడం అనేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి నిన్ను నేను భజన్య అరణపాద పంకజం అంటే సేవింపదగడానికి నువ్వే ఆశ్రయం. ఎవరిని సేవించాలి? నిన్ను తప్ప మరెవరిని సేవించకూడదు. అటువంటి సేవింపదగినటువంటి పాద పంకజం, అటువంటి పాద పంకజాలు కలిగినటువంటి నిన్ను నేను సేవిస్తూ ఉన్నాను చెప్పి భక్తులందరూ కూడా ఎవరిని సేవించాలి అంటే భక్తులకు శరణనిచ్చేటువంటి భజన్య అరణపాద పంకజం, నువ్వు నీ పాద పంకజాలను పట్టుకుంటే చాలు భక్తులందరికీ కూడా శరణాగతి పొందుతుంది. ఇంకా నీ పాదాలను పట్టుకున్నటువంటి వాళ్ళకి ఇంకా ఏ విధమైనటువంటి భయం కానీ, చింత కానీ, దుఃఖం కానీ, ఉత్పాతాలు కానీ ఏమీ కూడా దరిజారవు. ఎందుకంటే వాడు నీ పాద పంకజాలను గట్టిగా పట్టుకున్నారు కాబట్టి నువ్వు భజన్య అంటే సేవింపదగినటువంటి వాడవు. కాబట్టి ఈశ్వర భావము సరే, నువ్వు భగవంతుడివి అన్నాం కదా. భగస్య కృత్నస్య అంటే అన్ని, భగస్య అంటే భగవంతుడి యొక్క గుణాలు. స్వామి నీలోనే అన్ని భగవంతుడికి ఉండేటువంటి గుణాలు ఉన్నాయి. ఏమిటా గుణాలు అంటే భగస్య అంటే ఐశ్వర్యము, తరువాత ఈశ్వర భావము అదే ఐశ్వర్యము, రక్షణ శక్తి, కీర్తి, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము, ఇవి ఈ 6 కూడా నీ యొక్క స్వరూపమే ఈ వారు. అందుకన షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు కాబట్టి నేను భగవంతుడు అంటారు. ఈశ్వర భావం అంటే కంట్రోలర్, అంటే ఎవ్రీథింగ్ నువ్వే కంట్రోల్ చేస్తూ ఉన్నావు. నెంబర్ 1 కంట్రోల్ చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ నేను కంట్రోల్ చేసేస్తున్నాను అనేసేసి నువ్వు ఊరుకోవు, కళ్ళు మూసుకుని ఈశ్వర రక్షణ శక్తి కలిగినటువంటి వాడవు. రక్షిస్తూ ఉంటావు, కంట్రోల్ చేస్తూ ఉంటావు, రక్షిస్తూ ఉంటావు. తరువాత ఇలాగ రక్షిస్తూ నిన్ను శరణు పొందినటువంటి వాళ్ళ యొక్క కీర్తిని నలువైపులా కూడా ప్రకాశింపజేసేటువంటి వాడవి నువ్వే. అటువంటి కీర్తి కలిగినటువంటి వాడవు నువ్వు. తరువాత శ్రీ అంటే సకలమైనటువంటి సంపదలు, సకలమైనటువంటి శుభాలు, సకలమైనటువంటి మంగళాలు, సకలమైనటువంటి తేజస్సు, ఇంకా శ్రీ అనేటువంటి దానికి ఎంత అర్థం ఉందో అదంతా కూడా ఉండేటువంటి వాడు నువ్వు. సరే, ఇవి కూడా బాగానే ఉన్నాయా, కానీ జ్ఞానం లేదనుకో. కానీ నువ్వు జ్ఞానస్వరూపుడివి అంటే నిన్ను ధ్యానిస్తే శ్రీ వస్తుంది, జ్ఞానం వస్తుంది, కీర్తి వస్తుంది, నువ్వు రక్షిస్తూ ఉంటావు. నీవు మా మీద అనుగ్రహం చూపిస్తే నీ యొక్క శక్తి వల్ల మాకు కూడా రక్షించగలిగినటువంటి శక్తిని నువ్వు ఇవ్వగలిగినటువంటి వాడవు నువ్వు.
సరే జ్ఞానం ఉంది కానీ మాకు వైరాగ్యం లేదు, మాకు ప్రతిదీ కావాలి, ప్రతిదాని మీద పడిపోతూ ఉండాలి, ప్రతిదానితో లింకులు పెట్టేసుకుంటూ ఉండాలి, ప్రతిదాని కూడా యాబ్రాసి వధవల్లాగా పడిపోతూ ఉండాలి అనేటువంటి ఆ కామ ప్రవృత్తులు ఇవి లేకుండా వైరాగ్య స్థితిలో మమ్మల్ని తీసుకెళ్ళగలిగినటువంటి ఈ 6 గుణాలు కలిగినటువంటి వాడవు నువ్వు. ఈ 6 గుణాలు కూడా నీలోనే ఉన్నాయ్యా. కృష్ణస్య భగస్య పరాయణం. ఈ 6 గుణాలు కూడా నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాయి. కాబట్టి నిన్ను ఆశ్రయించుకున్నటువంటి నీ గుణాలను మేము తలుచుకుంటూ ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అంటూ నిన్ను కానీ మేము ప్రార్థన చేసుకున్నట్లయితే, నిన్ను కానీ మేము ధ్యానించినట్లయితే పరం భక్తేషు అలం భావితభూత భావనం భవ అపహం భవభావం ఈశ్వరం తాం భజే. అలాగ నిన్ను ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో నీ భక్తులందరికీ కూడా నువ్వే అలంకారం అయ్యా. మేము వేరే అలంకారాలు, వేరే షోకులు, వేరే పౌడర్లు, వేరే కిరీటాలు, వేరే పట్టుపంచులు, విభూతి పట్లు, ఇవన్నీ ఇటువంటి అలంకారాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భక్తేషు అలం భూత భావనం. భావంలో చేసుకుంటే చాలు. భావమునందున మనసులో ఉండేటువంటి నిన్ను నేను భావన చేస్తూ ఉన్నట్లయితే భవ అపహం సంసారాన్ని తొలగించేటువంటి ఈశ్వరుడువయ్యా నువ్వు. నువ్వు కంట్రోలరు కాబట్టి ఆ సంసార భావాన్ని నువ్వు తొలగించగలిగినటువంటి వాడువు అని ఒక పక్కనంటూ భావిత భూత భావనం అంటే ఏమిటన్నమాట? ప్రాణులకి ఇప్పుడు మనకు అనేక రకాలైనటువంటి ప్రాణులన్నీ ప్రకటితమయ్యాయిగా. ఇవన్నీ మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. కళ్ళు తెరిస్తే కదా నక్షత్రాలు, గ్రహాలు, జీవులు, 84 లక్షల జీవరాలు, మనుషులు, కుక్కలు, జంతువులు, ఎట్లు ఉష్టులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయిగా. ఇవన్నీ కూడా ప్రాణులు. భావిత భూత భావనం అటువంటి అంటే ఈ విధంగా నువ్వు భావించేవయ్యా. నువ్వు భావించేటప్పటికి ఈ భూతాలన్నీ కూడా ఇలా వచ్చి కనిపించాయి. ఇలాగ కనిపించినటువంటి వాటిని నువ్వు ఎప్పుడు రక్షిస్తూ ఉంటావు నువ్వు. కాబట్టి నేను కూడా ఒక జీవుణ్ణే. కాబట్టి నిన్ను ఎప్పుడైతే నేను భావిస్తూ ఉంటానో, ఎప్పుడైతే నిన్ను తలుచుకుంటూ ఉంటానో అప్పుడు భవ అపహం. అపహం అంటే తీసి పారేయడం అనమాట. భవ ఈ సంసారం అంటే ఏంటి? ఒక దాంట్లోంచి అలాగ పెంచుకుంటూ పోవడం, అల్లుకుంటూ పోతూ ఉండడం అనేటువంటి దాన్ని సంసారం అంటారు. వాటిని నువ్వు కట్ చేసేస్తూ ఉంటావు. అపహం దానిని తొలగించేస్తావు. ఇంకా అలా పెంచుకుంటూ వెళ్ళేటువంటి యాటిట్యూడ్ని నువ్వు మాత్రం ఇంకా నువ్వు దాన్ని కంటిన్యూ చేయవు, ఎక్కడికక్కడ ఆపేస్తావు. అంటే మాలో ఉండేటువంటి పనికిరానటువంటి ఆసక్తుల్ని, పనికిరానటువంటి మాటల్ని, పనికిరానటువంటి విశేషాల మీద యూట్యూబుల్లో చూసుకుంటూ, తర్వాత ఇక్కడ మనుషులతో మాట్లాడుకుంటూ పనికిరాని విశేషాలని అవతల వాళ్ళ గురించి, యువతల వాళ్ళ గురించి అన్నిటినీ ప్రోగు చేసుకుంటూ దాని మీద మనసు పెట్టేసేసి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అనేటువంటి ఈ డైలీ జరిగేటువంటి విషయాల నుంచి కూడా అతి సింపుల్గా ఉండేవి ఇటువంటి వాటిని కూడా తీసేస్తావు. తర్వాత నీ గురించి తలుచుకోవడానికి, నిన్ను గురించి తలుచుకోవడానికి, నీ యొక్క పారాయణ చేసుకోవడానికి, నిన్ను ధ్యానం చేసుకోవడానికి, మనసు నిండా నిన్ను నింపుకోవడానికి, నీకు సంబంధించినటువంటి విశేషాలని చెప్పుకోవడం కోసం అనేటువంటి వాటి మీద మాత్రమే మమ్మల్ని పెట్టి రక్షిస్తూ ఉంటావు. ఆ సందర్భంలో ఈ ఎక్స్పాన్షన్స్, ఈ కొత్త కార్యక్రమాలు వీటినేమి కూడా తీసి అవతల పారేసేటువంటి వాడవు నువ్వు. అటువంటి భవ అపహం, అటువంటి సంసారాన్ని తొలగించేటువంటి నీవు ఏం చేస్తూ ఉంటావంటే ఈశ్వరమైనటువంటి నువ్వు ఒక్కొక్కసారి అభక్త అంటే ఈ భక్తిభావం లేనటువంటి వాళ్ళని ఏం చేస్తుంటే సంసారంలో దోసేస్తూ ఉంటావు. ఈ విధమైనటువంటి భావం ఉన్నటువంటి వాడు కొత్త ఎప్పుడూ కూడా ఇన్వాల్వ్ అవ్వడు, ప్రశాంతంగా కూర్చుంటాడు. కొత్తమైనటువంటి ఈ సంసార బంధాలలో రకరకాలైనటువంటి వ్యాపకాల్లోకి వెళ్లకుండా నిరంతరం కూడా నీలోనే ఉంటాడు. ఎందుకు అంటే దానిని హరించేటువంటి గుణం కాబట్టి. నువ్వు సంకర్షణుడివి కదా. సంసార భయాలను
తొలగించేటువంటి లయం చేసేటువంటి వాడేవి కాబట్టి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను అని శివుడు ప్రార్థిస్తున్నాడు. ఊరికే ప్రళయం అంటే మొత్తం సర్వనాశనం చేసేయడం అని కాదు. ప్రతిరోజు మానవుల్లో కలుగుతూ ఉండేటువంటి రకరకాలైనటువంటి వ్యాపకాల వల్ల వస్తూ ఉండేటువంటి సుఖదుఖాలన్నిటినీ కూడా లయం చేసేటువంటి వాడవి కాబట్టి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు అభక్తులకు నువ్వు ఎప్పుడూ కూడా వాళ్ళని దరిజారనివ్వవు, భక్తితో ఉన్నటువంటి వాళ్ళకే నువ్వు ఈ పని చేస్తావు అని చెప్పిన తర్వాత నయస్య మాయాగుణచిత్తవృత్తిభిః నిరీక్షతో హ్యన్వపి దృష్టిరజ్యతే ఈశే యథా నోజితమన్యురంహసాం కస్తం న మన్యేత జిగీషురాత్మనః. స్వామి మేము ఉన్నామే, మేము ఎటువంటి వాళ్ళం అంటే మా కోపం విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చేసేటప్పుడు ఆ కోపాన్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. తర్వాత ఇదొకటి మాలో ఉండేటువంటి డిఫికల్టీ. ఏదైనా ఒక శబ్దం గట్టిగా వెళుతోంది అనుకోండి, వెళుతూ ఉండగానే మనకి విపరీతమైనటువంటి కోపం వచ్చేసేసి బయటకు వచ్చి ఏటి శబ్దాలు ఆపండి అని చెప్పేసేసి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి పరమ బలహీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళం. అదేవిధంగా ఎవరి పోకళ్ళు కూడా మనకి నచ్చవు. ఏది మనకి కావలసినటువంటి దొరకకపోతే కోపం, దొరికినటువంటిది సంపూర్తిగా దొరకకపోతే కోపం, తర్వాత ఎవరైనా మన తిడితే కోపం, ఇంక ఇన్ని రకాలైనటువంటి కోపాలతో ఆ కోపాలు కూడా చాలా వేగంగా వచ్చేస్తూ ఉంటాయ్యా. అటువంటి దాన్నే ఏమన్నారంటే అజితం మన్యురంహసాం. అజిత జయించలేకపోతున్నాం దేన్ని? మన్యు కోపం యొక్క రంహసాం కోపం యొక్క వేగాన్ని జయించలేకపోతున్నాం మేము. అదొకటి మాలో ఉండేటువంటి డిఫికల్టీ. దాన్ని కూడా నువ్వు హరిస్తావు కాబట్టి నువ్వు సంకర్షణుడివి. అందువల్ల సంకర్షణ పదాన్ని మనం ధ్యానం చేస్తున్నట్లయితే ఈ కోపం యొక్క వేగాన్ని దాన్ని ఆపేసేటువంటి, దాన్ని లయం చేసేటువంటి వాడివి. తర్వాత ఇంకా రెండో ఆస్పెక్ట్ ఒకటి ఉందయ్యా మాలో. మేము ఈ చిత్తం చేసేటువంటి, ఈ మనసు చేసేటువంటి వృత్తులు ఉన్నాయే, ఈ లావాదేవీలు ఉన్నాయే ఈ ప్రపంచంతో, ఆ లావాదేవీతో పూర్తిగా తాదాత్మ్యం చెందిపోతూనే ఉన్నాం. ఇంకా అదే జీవితం అనుకుని, అదే లైఫ్ అనుకుని, అదే నా కర్తవ్యం అనుకుంటూ వాటితో తాదాత్మ్యం చెందిపోతూ ఉంటాం. కానీ ఓ ప్రజలారా అని శివుడు ఆ పార్వతి వాళ్ళతో కూడా తాను ధ్యానం చేస్తున్నప్పుడు తనలో తాను అనుకుంటున్నాడు. కానీ శ్రీహరి మాత్రం అటువంటి వాడు కాదు. ఆయనకి కోపం యొక్క వేగాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి వాడు. ఈ సమస్తమైనటువంటి విశ్వవలయాల్లో ఉండేటువంటి చిత్తవృత్తుల్లో ఏమాత్రము తాదాత్మ్యం చెందకుండా ఉండేటువంటి గుణం వాడు కాబట్టి అటువంటి వాడిని ధ్యానిస్తే మనకి ఆ గుణాలు అబ్బుతాయి. ఆయన ఇంకా ఏమిటంటే ఆత్మస్వరూపుడే, పరమాత్మ స్వరూపంలోనే తానుంటూ సాక్షిగా ప్రపంచం అంతటిని అలా చూస్తూనే ఉంటాడు, నియంత్రిస్తూనే ఉంటాడు. అది ఈశ్వరుడిగా కాబట్టి నియంత్రిస్తూ ఉంటాడు. సాక్షిగా చూడడం అంటే సూర్యుడిని తీసుకున్నాం అనుకోండి, సూర్యుడి యొక్క కాంతి ఏమవుతుంది? భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద పడుతున్నప్పుడు రెండు సింహాలు దెబ్బలాడుకుంటూ ఉంటాయి, ఏనుగులు చెట్లు కోసేస్తూ ఉంటాయి, ఒకళ్ళేమో పూజలు చేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు హోమాలు చేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు, ఒకళ్ళేమో అవినీతులు చేస్తూ ఉంటారు. వీటిలన్నిటినీ కూడా సాక్షిభూతంగా సూర్యుడి యొక్క కాంతి చూస్తున్నట్టుగా పరమాత్మ వాటిని చూస్తూనే ఉంటాడు. కానీ చూస్తూనే ఉంటే ఏం చేయడా అంటే సర్వాన్ని నియంత్రిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఈశ్వరుడు కాబట్టి. ఎక్కడ ఎవరిని ఏ దెబ్బ ఎలా చావగొట్టాలో అలా చావగొట్టి వాళ్ళ నోర్లు మూయించగలిగినటువంటి ఈశ్వరత్వం కలిగినటువంటి వాడు. నిరీక్షతో హ్యన్వపి దృష్టిరజ్యతే మాయాగుణ చిత్తవృద్ధిభి. ఈ తాదాత్మ, ఈ మాయాలో ఉండేటువంటి గుణాల వల్ల చిత్తవృత్తులకి లొంగిపోయినటువంటి వాళ్ళని, తరువాత ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి వాళ్ళని అజితమన్యురంసాం, వీటిల్ని కూడా కంట్రోల్ చేసేటువంటి వాడు నువ్వు. కాబట్టి నువ్వు అలా సాక్షిగాను ఉంటావు, కంట్రోల్ చేస్తూనే ఉంటావు. తరువాత చైతన్యానికి ఏ మాత్రము నీలో ఉండేటువంటి ఆ చైతన్యాన్ని ఏది కూడా దాన్ని అంటించలేము. నిన్ను అంటించలేము. ఇప్పుడు సూర్యుడి కాంతి ఉందనుకోండి,
సూర్యుడి కాంతి వస్తూ ఉంటే సూర్యుడి కాంతిని, ఆ వెలుగుని, ఆ ఎండని మనం తడిపేద్దామని చెప్పి నీళ్లు పోసేస్తే ఆ సూర్యకాంతి తడుస్తుందా? ఆ సూర్యకాంతిని మంటెట్టేద్దామని చెప్పి ఏదైనా మంటలు పెట్టేస్తే ఇదవుతుందా? ఆ సూర్యకాంతిని చీల్చేద్దాము అని చెప్పేసేసి ఒక కత్తిచ్చుకొని కట్ చేస్తే పోతుందా? కాబట్టి నీ చైతన్యం అటువంటిదయ్యా. అటువంటి చైతన్యాన్ని నువ్వు మా లోపలుండి వీటిలన్నింటినీ చూస్తూ ఉంటావు. నిన్ను మాయ చేసేసి నీ కళ్ళు కప్పి సూర్యకాంతిని దుప్పటితో కప్పేద్దామంటే కప్పబడుతుందా? అలాగా మనలోనే ఉండేటువంటి సాక్షీభూతంగా చూస్తూ ఉండేటువంటి పరమాత్మని ఆయన ఏం చూడటం లేదు. మనం ఏ వెధవ పనులు చేసినా ఏం చేసినా ఆయన నోరు మూసుకుని ఉంటాడు, ఆయన కనిపించవు అనుకుంటున్నావేమో, కానీ కనిపిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా. తరువాత అటువంటి నిన్ను దేహేంద్రియాదులు, నా దేహం, నా రోగం, నా చింత, నా గొప్పతనం, నా ఉద్యోగం, నా పెన్షను, నా బోడి, నా బొంగ, ఇలాగ వీటిల మీద సంతృప్తి పడి ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళ మనోవిగ్రహం కావాలి. ఈ ఆత్మాభిమానం అంతటినీ కూడా పక్కన పెట్టేసేసి వీటి గురించి ఆలోచించకుండా మనస్సును నిగ్రహం చేసుకోవాలి అని ఎవరైనా వ్యక్తి అలాగ కోరుకునేటువంటి వాడు తప్పకుండా నిన్ను సేవిస్తాడు. అంటే ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టేసేసి నేను గొప్పవాణ్ణి, నేను అది ఇది అని పక్కన పెట్టేసేసి నాకు కోపం రాకుండా మనోనిగ్రహం కావాలి అని ఎవరైతే కోరుకుంటారో అటువంటి వాడు తప్పకుండా నిన్ను సేవిస్తాడయ్యా.